యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మరి ఈ రీతిగా జరుపుకోవడానికి ప్రభు మనందరి పక్షమున చూపినటువంటి కృపని నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ప్రియులారా, ఈ కాలమందు ఈ సమయముల యందు మనము ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, మరి ఏ పట్టణానికి వెళ్ళినా, లేకపోతే వాస్తవంగా ఏ దేశానికి వెళ్ళినా సరే, ఈ మాసములో, ఈ డిసెంబర్ మాసములో ఏ ప్రాంతపు వారైనా చేసుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నది అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కూడా అతి పెద్ద పండుగ అయినటువంటిది ఏదంటే క్రిస్మస్ పండుగ. ఎందుకు అలాగూ మనం చెప్పగలుగుతాము అంటే, ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే ఇతర ఏ పండుగలు మనకు కనబడవు. ఏ పండుగైనా ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, లేకపోతే మతాలను బట్టి కొన్ని పండుగలు జరుపుకుంటారు. కానీ కులమత భేదములు, ప్రాంత భేదములు లేకుండా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నది అంటే అది కేవలము క్రిస్మస్ పండుగ మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పండుగ ఎంత అద్భుతంగా, ఎంత ఘనంగా ప్రపంచవ్యాప్తముగా జరుపుకొనుటలో ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉన్నదా అంటే, చాలా రకాలైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, చాలా విషయాలు మనం తెలుసుకొనవచ్చు. ప్రియులారా, బైబిలు గ్రంథములో మనము చూడగలిగితే, బైబిలు గ్రంథములో మనం చూడగలిగితే దరిదాపుగా ప్రవక్త అయినటువంటి మోషే ప్రవక్తగా ఉన్నటువంటి దినాల తదుపరి ఇంచుమించుగా 1400-1500 సంవత్సరముల కాలము నుండి కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించబడి కన్యమరియ గర్భమందు ఉద్భవించినటువంటి వ్యక్తి లేక ప్రియులారా, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో ప్రియులారా, బిలాము మొదలుకొని మలాకి ప్రవక్త వరకు, యెషయి మొదలుకొని దావీదు వరకు, ఇదిగో ప్రియులారా దానియేలు మొదలుకొని ఏమండి మీకా ప్రవక్త వరకు ప్రతి ఒక్కరూ ఏమండి యేసుక్రీస్తుని గురించి ప్రవచించి తెలియపరచిన వారే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వము ఏమండి 15వ శతాబ్దము నుండి కూడా ఇంచుమించుగా 4వ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దము వరకు కూడా
అనేక మంది ప్రవచిస్తూనే వచ్చారు. వాస్తవంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను, చెప్పి నేను వాక్య భాగంలో మోషే తరువాత మనం చూస్తే బిలాము దరిదాపుగా క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరముల కాలమే క్రీస్తుని గురించి ప్రవచించాడు. తర్వాత క్రీస్తు పూర్వం 700 నుండి 750వ సంవత్సరము వరకు ప్రియులారా యెషయి ప్రవక్త ప్రవచించాడు. ఆ తర్వాత 700 క్రీస్తుకు పూర్వం 700 శతాబ్ద కాలములోనే మీకా ప్రవక్త కూడా ప్రవచించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దానియేలు, ఏమండి, ఇంచుమించుగా దానియేలు మలాకి ప్రవక్తల వరకు ఏమండి, ఇదిగో 500 శతాబ్దముల కాలము నుండి ఏమండి 400 శతాబ్ద కాలము వరకు ప్రభువైన క్రీస్తుని గురించి ప్రవచిస్తూనే వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమని ప్రవచించారు అంటే వాటిలో చాలా విషయాలు మనం చూడొచ్చు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన పేరు ఇమ్మానుయేలని పేరు పెట్టునని చాలా విషయాలు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని త్వరగా కూడికను ముగించుకుందాం. మీకా వ్రాసినటువంటి గ్రంథం పేజీ నెంబర్ 766వ పేజీ, 766వ పేజీ ప్రియులారా, 5వ అధ్యాయం 2వ చరణమును చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనటువంటి గ్రామమైనను ఏమండి నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ప్రియులారా గమనించండి, ఈ చదవబడినటువంటి వచన భాగం వాస్తవమునకు మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వాక్య భాగం. ఈ లేఖన భాగమందు ప్రవక్త అయినటువంటి మీకా భక్తుడు క్రీస్తుకు పూర్వము 700 శతాబ్ద కాలములో క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచిస్తూ క్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఇదిగో ప్రవచిస్తూ తెలియపరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటను మనం చదువుకున్నాం. ఈ మాటలో ఇదిగో ప్రియులారా, యూదయ అనేటువంటి ప్రాంతముంది. ఆ యూదయ రాజ్యము అనబడినటువంటి ఆ యూదా రాజ్యములో బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి ఇదిగో ప్రాంతములున్నాయి. ఆ ప్రాంతములను గురించి వాక్యము తెలియజేస్తూ ఇదిగో ప్రవక్త మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో బెత్లెహేమా, నీవు యూదా కుటుంబములలో స్వల్పమైన
గ్రామము అన్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ యూద రాజ్యమంతటిలో కూడా బెత్లెహేము అనేటువంటి ప్రాంతము ఎలాంటిదట, ఎలాంటిది అక్కడ రాశాడు. స్వల్పమైన ఇదిగో గ్రామము నువ్వు. ఇదిగో ప్రియులారా, బెత్లెహేము అనేటువంటి ప్రాంతము చాలా చిన్న ప్రాంతం, స్వల్పమైన ప్రాంతం. ఇదిగో ప్రియులారా, వాస్తవమునకు ఆనాటి కాలములో మనము చూస్తే ఖ్యాతి లేనటువంటి ప్రాంతమది, పేరులేని ప్రాంతమది. ఇదిగో ప్రియులారా, గౌరవ పదమైన పరిస్థితులు లేనటువంటి ప్రాంతమది. ఆ ప్రాంతమే ఏ ప్రాంతం? బెత్లెహేము. చెప్పండి. ఈర్చుకోండి మార్చుకోండి అనేది ఆటలో ఒక ఆటలు ఆడేవాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమంటే రాత్రి మీతో పాటు అందరితో పాటు చక్కగా తిరిగాను కదా. మొక్కల్లో నిద్రకాల ఏమన్నా ఉందా? 2:30, 3 అయింది. మళ్ళీ 5 గంటలకు లేచాం, పనులు చేసుకున్నాం. మళ్ళా దేవునికి స్తోత్రం. దేవుని కళ్ళు ఉంటే కదా నిద్ర కళ. ఇప్పుడు హల్లెలూయా, చెప్పండి అందరూ సంతోషంగా. ప్రియులారా, గమనించండి, ఎప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం. ఏమండి, ఈరోజు ఏ ప్రాంతానికి ఎరుకనటువంటి ప్రాంతములకు మనము వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోవచ్చు. కొన్ని ప్రాంతాలకి ఇంకా గూగుల్ మ్యాప్లో కూడా దారి దొరకదు. అంటే అంతటి మరుగుపరచబడిన ఏమండి ప్రాంతాలు ఇంకా చెప్పరే చాలా ఉన్నాయి. ఇంతకు ముందు నేను సేవ చేసిన ప్రాంతము ఆనందపురం, ఆ ప్రక్కనే కట్టవనే ప్రాంతం ఉంది. అవి కూడా గూగుల్ మ్యాప్లో కనపడవు. కట్టవంటే ఎక్కడా ఎవరికి తెలియదు కొంతమందికి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ బెత్లెహేము అనే ప్రాంతము కూడా ప్రియులారా, యూదయ కుటుంబాలలో అనగా యూద దేశమందు, యూద రాజ్యమందు ఈ బెత్లెహేము అనే ప్రాంతము కూడా ఎలాంటి ప్రాంతం అంటే స్వల్పమైనది, చాలా చిన్న ప్రాంతం. ఇదిగా ప్రియులారా, పేరు ప్రఖ్యాతి లేనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతమును ఇదిగో భక్తుడేమంటున్నాడంటే స్వల్పమైన గ్రామమైన నీవు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏం పేరు వచ్చింది? స్వల్పము అంటే చాలా చిన్న ప్రాంతం, చాలా స్వల్పమైన ప్రాంతం. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాం. ఏమండి, 6 మూళ్ల జానుడు గొలియాతు ఎదుట దావీదు ఎలా ఉన్నాడు? చిన్నవాడుగా, స్వల్పమైన వానిగా అలా కనపడ్డాడు. ఎవరికి? గొలియాతుకి. గొలియాతు ఎంత ఉన్నాడు? 6 మూళ్ల జానుడు ఉన్నాడు. దరిదాపుగా 9 అడుగుల పైన ఉన్నాడు. ఏమండి, 9 అడుగులేనా? 9 అడుగుల పైన, 10 అడుగుల పైన ఉన్నాడు. మరి దావీదు ఎంత ఉన్నాడు? 5 అడుగులు లోపు. చిన్నవాడు కదా, బాలుడు కదా అప్పటికి.
ప్రియులారా, దావీదు గొల్యాతు ఎదుట ఎలా కనపడ్డాడంటే స్వల్పమైన వానిగా, చిన్నవానిగా కనపడ్డాడు. కానీ దెబ్బ తింటే గాని తెలిసి వచ్చింది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు తెలిసి వచ్చింది? దెబ్బ తగిలితే గాని దెమ్మ తిరిగిపోయి బొక్క బార్లు పడ్డాడు. హల్లెలూయా. ఏమండి గమనించండి, ఇప్పుడు అలాగుననే ఈ బెత్లెహేము అనే ప్రాంతము చిన్న ప్రాంతముగా ఉంది, స్వల్పమైనదిగా ఉన్నది. ప్రియులారా, ప్రజల దృష్టిలో గుర్తింపు లేదు. ప్రజలకు ఇదిగో ప్రియులారా, అదెక్కడుందో, ఏ ప్రాంతమందు ఉందో, ఏ యొక్క విధానములో ఉన్నదో అదెవ్వరికి తెలియపరచబడని ప్రాంతముగా ఉంది, చిన్న ప్రాంతంగా. కానీ ఆ ప్రాంతానికి ఒక రోజు ఒక గొప్ప పేరు వచ్చిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమొచ్చింది చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట చదువుదాం, ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు ఏలయనగా, ఎక్కడి నుంచి చూడండి, ఎక్కడి నుంచి చూడండి, యూదయ దేశపు బెత్లెహేమా, ఎంత మాత్రమును అల్పమైన దానవు. మొదట చదివిన దాంట్లో ఏమన్నాడు? స్వల్పము, అల్పమైన దానం. ఇప్పుడేమంటున్నాడు? నువ్వెంత మాత్రము స్వల్పమైన దానివి, చిన్ని గ్రామమువు కావు. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకరోజు స్వల్ప గ్రామముగా ఉన్నటువంటి ఆ ప్రాంతమునే ఇదిగో మరొక సమయములో ఏమంటున్నాడంటే, వాక్యం చెప్తుంది, ఇదిగో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ మన కుటుంబీకులే మనల్ని చేత కాని వారని, పనికిరాని వారని, ఇదిగో ప్రియులారా మన వలన ఉపయోగము ఏమీ లేదని మనలను తోసివేసి ఆఖరిగా ఏమండి, అయ్యా నిన్ను త్రోసేసాం, నెట్టేశాం, గెంటేశాం, అయినా సరే నీ విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది అన్నట్లుగా వాక్యము చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒకప్పుడు స్వల్ప గ్రామమని ఇదిగో పేరు కలిగిన ఆ ప్రాంతమునకే ఇప్పుడు ఏమని పేరు పెట్టబడుతుందంటే, నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు. అంటే అంత మాత్రము నీవు చిన్న గ్రామము. ఎందుకు వచ్చింది పేరు? అమ్మా ఇటుండండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 ఆహా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, ఎందుకు వచ్చింది ఇంత గొప్ప పేరు? ఒకప్పుడు స్వల్ప గ్రామము అనబడిన ఆ గ్రామమునకు ఇప్పుడు ఇదిగో నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు అనే స్థితిలోనికి ఎందుకు వచ్చింది ఆ ప్రాంతం? ఎందుకు వచ్చింది అంటే, చూడండి, అక్కడ ఒక మాటలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథంలో మనం చూస్తే 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము
దయచేసి 14వ చరణం చదువుతారా? ఆలకించుడి, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. చదువమ్మా. కోరుకొనుటకును దేవునికి స్తోత్రం. చాలమ్మ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కన్యక కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడుతుందంటే, ఇప్పుడు స్వల్ప గ్రామము అనబడిన ఈ ప్రాంతమునకు, ఏమండి, అదే ప్రాంతమునకు మరల నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు అని ఎందుకు పేరొచ్చింది అంటే, ఏమండి, జగద్రక్షకుడు, ఇదిగో ప్రియులారా, సర్వ లోక పరిపాలకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ గ్రామమందు పుట్టుటను బట్టి, అంతేకాదు అక్కడ ఏమన్నాడంటే, ఏమండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు. అంటే ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? సమాధాన కర్త అని పేరు. అంటే ఆ ప్రాంతములో లోకరక్షకుడు, ప్రజలందరి యొక్క పాప విమోచకుడు, సమాధాన కర్త అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ ప్రాంతములో పుట్టాడో, పుట్టగానే ఆ ప్రాంతానికి ఏమొచ్చింది చెప్పరేమండి? గుర్తింపు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమొచ్చింది? నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కాదు. ఒకప్పుడు నీవు అల్పమైన దానవని ఎవరైతే అన్నారో, ఒకప్పుడు ఇదిగో ప్రియులారా, ఏమండి, పేరు ఊరు లేనటువంటి, గుర్తింపు లేనటువంటి ప్రాంతముగా ఉన్నటువంటి ఈ ప్రాంతమును ఇప్పుడు అంటున్నారు, నీవు ఎంత మాత్రము అల్పం. ఎందుకని అంటే, లోకకు రక్షకుడైన యేసుక్రీస్తు ఆ ప్రాంతములో పుట్టాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాఠం ఏమిటంటే, మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు అల్ప గ్రామముగా ఉన్నటువంటి ఆ ప్రాంతము యేసుక్రీస్తు పుట్టుక ద్వారా పేరు కలిగి, గుర్తింపు కలిగి, ప్రపంచ దేశములలో ఒక ప్రఖ్యాతి కాంచిన ప్రాంతముగా బెత్లెహేము ప్రాంతం మారింది. ఇప్పుడు ప్రపంచం నలుమూలల ఎక్కడికన్నా వెళ్ళండి, ఎవరినన్నా అడగండి, బెత్లెహేము అనే ప్రాంతం ఎక్కడుందంటే ఇజ్రాయేలు దేశంలో యేసు ప్రభు వారు పుట్టిన స్థలం అది అని ఖచ్చితంగా పిల్లోడిని అడిగినా చెప్తాడు. అవునా? చెప్పరేమండి అమ్మ? పిల్లోడిని అడిగినా, సండే స్కూల్కి వెళ్ళే పిల్లోడిని అడిగినా చెప్తాడు. అయితే ఇప్పుడు నేనంటాను, ఏమండి, క్రీస్తు పుట్టక మునుపు ఆ ప్రాంతానికి గుర్తింపు లేదు. ఎప్పుడైతే క్రీస్తు బెత్లెహేములో పుట్టాడో ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చింది, పేరొచ్చింది, ప్రపంచవ్యాప్తముగా ఖ్యాతిగాంచిన ప్రాంతంగా మారింది ఆ పట్టణం. అయితే అలాగే ఈరోజు దేవునిని ఎరుగక, దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు అనేటువంటి జగద్రక్షకుడు ఇదిగో మానవ జీవితములలో పుట్ట
పుట్టక ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారంటే స్వల్ప గ్రామమైన బెత్లెహేము ప్రాంతము వలె ఉంటారు. అంటే ఎప్పుడు చెప్పరేమండి అమ్మా, ఎప్పుడు చిన్నగానే ఉంటాం. ఎందుకు? క్రీస్తు మనలో లేడు కదా, క్రీస్తు మనలో పుట్టలేదు కదా. క్రీస్తు ఎంతకాలమైతే మన జీవితాలలోనికి రాకుండా ఉంటాడో అంతకాలం మనకు గుర్తింపు ఉండదు, పేరు ఉండదు, ప్రత్యేకత ఉండదు. ఇదిగో ప్రియులారా, నలుగురిలో ఒక ఉన్నతమైన ప్రతి పరిస్థితి నీ జీవితంలో కలుగదు ఎప్పుడైతే ఇదిగో క్రీస్తు బెత్లెహేములో పుట్టాడో ఆ పేరు ఖ్యాతి వచ్చినట్లుగా క్రీస్తు నీలో పుట్టగలిగితే మన జీవితాలు మార్చబడతాయి. ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ప్రభు మనలను చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో గుర్తింపు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? బెత్లెహేములో క్రీస్తు పుట్టలేదు, దానికి అప్పటికి గుర్తింపు లేదు. ఎప్పుడైతే క్రీస్తు పుట్టాడో అప్పుడు ఆ పట్టణానికి ఏమొచ్చింది? గుర్తింపు వచ్చింది. అలాగే మానవ జీవితమైన మనలో కూడా క్రీస్తు పుట్టనంత కాలం ఏం రాదు, విలువ కూడా ఉండదు మన జీవితాలకి. అవునా కాదా? అయ్యా ముందుకు జరగండి దయచేసి. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పస్తూ. ఎన్నాళ్ళు చూసినా పుట్టకపోతే మన జీవితాలకు విలువ దొరకదు, గుర్తింపు కూడా రాదండి. వాస్తవంగా ఒక మాట చెప్పాలి. అపోస్తలులు యేసన్న గారు గుంటూరు గోరంట్ల హోసన్న మినిస్ట్రీస్ యేసన్న గారు యేసు ప్రభు నెరగక మునుపు ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు అంటే, ఏమండి, బంతి మీద భోజనాలు పెట్టి ఇస్తర్లన్నీ తీసివేసి ఆ ఫుట్పాత్ మీద పడేసినప్పుడు ఏమండి, ఆ డంప్ యార్డ్ లో పడేస్తే పందులు, కుక్కలు ఇవన్నీ కూడా వచ్చి తింటాయి కదా. తింటా ఉంటే వాటిని తోలివేసి ఆ డంప్ యార్డ్ లో ఉన్నటువంటి ఆ భోజనమును, ఆ ఇస్తర్లో ఉన్న భోజనమును తినేవాడంట. కాల్చి పడవేసిన ఎంగిలి బీడి ముక్కలు ఇదిగో త్రాగి బ్రతికేవాడంట, ప్లాట్ఫారాల మీద తిరిగేవాడు. అలాంటి యేసన్న గారిని దేవుని తన జీవితములోనికి ఎప్పుడైతే ఏమండి ఆహ్వానించుకోగలిగాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు ఆయనలో పుట్టగలిగాడో, పుట్టిన తరువాత ఆయన జీవితాన్ని ఒక మహిమగా మార్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతిగాంచిన వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ఆయనలో పుట్టుటను బట్టి. ఏమండి, ఇప్పుడు మనం కూడా చాలా మంది క్రిస్మస్ పండుగ రాగానే క్రిస్మస్ నైట్ క్యారెల్స్ సర్వీసులో క్రిస్మస్ పండుగ గుండె నిండుగా అంత చక్కగా పాడతారు. హ్యాపీ హ్యాపీ పాడండి ఒకసారి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా. చక్కగా రాత్రి కూడా
ఏమండి, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అయితే నేను అంటాను, పాటలు పాడటమే కాదు క్రిస్మస్ పండుగ, క్యారల్ సర్వీసులో పాలు పొందడం కాదు క్రిస్మస్ పండుగ, కొత్త బట్టలు ధరించుకొని ఏమండి దైవ సన్నిధిని ఆనందముతో ఉండడం కాదు క్రిస్మస్ పండుగ. నిజ క్రిస్మస్ పండుగ ఏమిటంటే నీ జీవితములో క్రీస్తు పుట్టాలి. హల్లెలూయా. క్రీస్తు పుట్టకపోతే అది క్రిస్మస్ కాదు. అర్థం కాల? క్రీస్తు పుట్టకపోతే, క్రీస్తు మన జీవితములో పుట్టకపోతే అది క్రిస్మస్ పండుగ ఎప్పటికి కాదు. ఏదో నామకావాస్తికి పండుగ వచ్చింది, ఏమండి శుభ్రంగా కొత్త బట్టలు ధరించాం, ఏదో మంచి భోజనం వండుకొని తిన్నాం, పండగ వాతావరణం గడిచిపోయింది, అది కాదు. దేవుడు కోరుకుంటున్న నిజమైన క్రిస్మస్ ఏమిటంటే ఆయన నీలో పుట్టాలి, నిన్నొక గొప్ప వ్యక్తిగా చూడాలి అనుకోవటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిందేంటో తెలుసా? ఏమండి, ఏం చేయాలి? పక్కన హిందువులు, ముస్లిమ్స్, ఇంకా ఆయా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా స్నేహితులతో, బంధువులతో వాట్సాప్ల్లో, మరి ఇంకా కొన్ని వాటిల్లో ప్రియులారా కొంతమందికి ఏమని పంపిస్తారంటే హ్యాపీ క్రిస్మస్ అండి అని చెప్పి మెసేజ్లు చెప్పి పెడతా ఉంటారు. లేకపోతే ఇంటోది రోజులు హిందువులు అనుకోండి, ఎదురు బొదురు క్రిస్టియన్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉన్నారు అనుకోండి, వారికి ఉదయాన్నే లేకుండా ఏం చెప్తారు? హ్యాపీ క్రిస్మస్ అండి అందరూ చెప్పుకునేది. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆచరణలో ఉన్నది కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ప్రభువైన క్రీస్తు మనందరి జీవితాల్లో ఎప్పుడైతే పుడతాడో అదే నిజమైన క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆయన పుట్టాలి. పుట్టిన వ్యక్తి మన జీవితాల్లో ఎప్పుడైతే క్రీస్తు పుడతాడో, క్రీస్తు పుట్టిన మరుక్షణం మన జీవితాలకు ఏమొస్తుంది? చీకటిలో ఉంటే వెలుగు వస్తుంది. ఏమండి, అంధకారములో ఉంటే వెలుగు మయమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరణములో ఉంటే జీవం వస్తుంది. పేరు ఖ్యాతి లేని పరిస్థితులు ఉంటే ఒక గొప్ప పేరు ఖ్యాతిని దేవుడు ఆయన పుట్టుక ద్వారా, ఆయన పుట్టుక నీ జీవితములో పుట్టగానే ఆయన నీకు ఒక గొప్ప పేరు ఖ్యాతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనలో పుడితేనే, మనలో పుట్టగలిగితేనే అది నిజ క్రిస్మస్ అని ఎలాగూ చెప్పబడుతుందో అలాగే ప్రియులారా, ఇదిగో బెత్లెహేములో ఏమండి యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసుక్రీస్తు ఆ పట్టణంలో పుట్టక మునుపు దానికి విలువ లేదు, గొప్పతనం లేదు, పేరు లేదు, ఖ్యాతి లేదు. ఎప్పుడైతే క్రీస్తు ఆ పట్టణంలో పుట్టాడో ప్రజలందరికీ సంతోషం కలిగించే వార్తగా ఏమండి క్రీస్తు పుట్టుక మారింది. అంతేకాదు ఏమండి ఆ బెత్లెహేము ప్రాంతానికి పేరు వచ్చింది, గొప్ప ఖ్యాతి వచ్చింది, ఆధిక్యత వచ్చింది. ప్రపంచ దేశపు నలుమూలల ఉన్న ప్రజలందరూ కూడా బెత్లెహేముని రోజు గుర్తించుకొని ప్రియులారా యేసుక్రీస్తు నిజ దేవుడైన యేసుక్రీస్తు ఇదిగో బెత్లెహేములో పుట్టాడని ప్రతి ఒక్కరు ఏకకంఠముగా చెప్పగలుగుతున్నారు. అందువలననే ఇప్పుడు ఏమండి ఈ మత్తయి సువార్తలు అంటున్నాడు ఏమనంటే, యోదయా బెత్లెహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, చిన్నదానివి కాదు, నువ్వు పెద్దదానివే, గొప్ప పేరు కలిగిన దానివే, ఖ్యాతి కలిగిన దానివే, ప్రజలలో ఒక గుర్తింపు కలిగిన దానివేనని ఆ ప్రాంతాన్ని గొప్ప చేస్తున్నాడు. ఒకప్పుడు తగ్గించి మాట్లాడారు, ఇప్పుడేమో గొప్ప చేసి మాట్లాడుతున్నారు. నా జీవితంలో కూడా క్రీస్తు లేక మునుపు మనం తక్కువ వారిగా ఉంటాం. క్రీస్తుని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు గొప్పవానిగా మార్చబడతామని
దేవుని యొక్క వాక్యమును బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును తన వెనికిడిలో, మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.